ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులను ప్రసాదింపచేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలె జేవియర్ రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధనల నుండి విడుదలను దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరీ కుటుంబంలో పూర్వీకుల పాపశాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలతో నింపాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో PR రావాలని మరియు చిన్నమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. శౌరి వికాస్కు వీసా వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలో ఆ దేవాది దేవుడు స్వస్థతను కలిగింపచేయాలని వేడుకుంటూ స్వరూప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. రాజా శరణం, యేసయ్యా శరణం, దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. పంపుమయ్యా పరలోకాత్మన్ పూర్ణీకరించుము ఈ భూమిని, వేచియున్నాం ప్రభు నీ కోసమే, నింపుము మమ్ము నీ ఆత్మతో. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం, దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం.
వివేకాత్మ శరణం విమలనాథ శరణం వివేకాత్మ శరణం 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 దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభు మీద పాట పాడుము. తేజస్సు ప్రభావము అతని ఎదుట మంటువలె నిల్చును. శక్తి సౌందర్యము అతని మందిరమును నింపును. 96వ కీర్తన 1-6 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగిపోయి ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ కూడా హేరాళముగా దీవించాలని, మీ ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అందరం కూడా మన యొక్క చూపుల ద్వారా క్రియల ద్వారా రకరకాలుగా తప్పులు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను క్షమించమని, మనందరినీ కూడా కరుణించమని ఆ కరుణామయిని వేడుకుందాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా యేసయ్యా, కల్లోల సముద్రంలో అల్లాడిపోతున్నాను ప్రభా. ఈ పాపపు సముద్రంలో కొట్టి మిట్టాడుతున్నాను ప్రభా. తెరచాపలేని నావలాగా ఈ అలలపై అల్లాడిపోతున్నాను దేవా. ఈ లోకములో కొట్టి మిట్టాడుతున్నాను తండ్రి. నాలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించి ప్రభా నన్ను ఆశీర్వదించమని, నన్ను క్షమించమని, నన్ను దీవించమని, నన్ను ఆదరించమని, నన్ను ఓదార్చమని వేడుకుంటున్నాను దేవా.
గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా మానవ జాతి ఐక్యమునకు శాంతికి దోహదపడులాగున నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32 వచనములు మరియు 12వ అధ్యాయము 19 వచనముల వరకు. ఒకనాడు యెరోబాము యెరూషలేము నుండి ప్రయాణమై వచ్చుచుండగా షీలో నివాసి అయిన అహియా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనెను. అప్పుడు వారిద్దరూ తప్ప మరి ఎవ్వరునూ అచ్చటలేరు. అహియా ప్రవక్త కొత్త వస్త్రమును వేసుకొని ఉండెను. అతడు ఆ క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 ముక్కలుగా చించివేసి యెరోబాముతో, వీనిలో 10 ముక్కలు నీవు తీసుకొనుము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ రాజ్యమును సొలొమోను నుండి తొలగించి దానిలో 10 తెగలను నీ వరము చేసిదను. నా సేవకుడు దావీదును చూచి ఇజ్రాయేలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమును చూచి ఒక్క తెగను మాత్రమే సొలొమోను వశమున నుంచెదను. అప్పటి నుండి ఇజ్రాయేలు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి
37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చట జనులు మూగా చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వానిని దీవింపుడు అని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి పక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తమ వేళ్ళను పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫెతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితోనూ చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తము ఈయన చక్కబరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీ ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చి మీ కుటుంబంలో మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు తొలగిపోవాలి అని ఈనాటి దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు సువిశేష పట్టణంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారందరూ ఆయన యొద్దకు రాగా వారిని పక్కకు తీసుకుని పోయి వారిని స్వస్థత పరిచెను అని ఈరోజు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆయన దగ్గరికి వచ్చారు? ఎవరిని ఆయన జనసమూహములో నుండి పక్కకు తీసుకుని వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసి వారిని స్వస్థత పరిచెను అని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి మనం చూస్తూ ఉన్నాం. యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చట జనులు మోగా చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వానిని దీవింపుడు అని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహములో నుండి పక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తమ వేళ్ళను పెట్టి ఉమ్ము నీటితో వాని నాలుకలను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫెతా అనెను, అనగా తెరవబడును అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుకలు పట్లు చడలి తేలికగా మాట్లాడసాగెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము చాలా సంతోషాన్ని మనకిస్తూ ఉంది, చాలా ఊరటను ఇస్తూ ఉంది. ఎవరైతే ప్రభు కొరకు వెళుతూ ఉంటారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడుతూ ఉంటారో, ప్రభు మీద ఆధారపడి ప్రభు వాక్యాన్ని వినడం కోసం, ప్రభు దీవెనలు పొందుకోవడం కోసం, ఆ స్వస్థతలు పొందుకోవడం కోసం ఆశతో దాహముతో ఎంత దూరమైనా కూడా పరుగులు తీసుకుని వెళతారో తప్పకుండా వారి ఆశను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి తప్పకుండా వారికి ప్రతిఫలము లభిస్తుంది అని ఈనాటి వాక్యము మనకు ఊరటను సంతోషాన్ని ఇస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం, చాలామంది ప్రజలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు 3 రోజులు కానీ 2 రోజులు కానీ 1 రోజు కూటాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రార్థనా సమావేశాలకు, ఆ స్వస్థత ప్రార్థనలకు వస్తూ ఉండటం సుమారుగా 10 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. చాలామంది మారుమూల గ్రామాల్లో నుండి కూడా వస్తూ ఉన్నారు.
ఎలాంటి వసతులు లేకపోయినా కూడా కాలినడకన కూడా వస్తున్నటువంటి సందర్భాలు నేను చూశాను. రీసెంట్గా ప్రియ సహోదరులారా, అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండలో ఉంటున్నటువంటి కొండ గృహాల్లో, కొండ లోయల్లో ఉంటున్నటువంటి ఆ ట్రైబల్స్ దేవుని వాక్యాన్ని వినడానికి చలికాలం 6 అయింది అంటే అంతా చీకటిగా ఉంటుంది, రోడ్లు సరిగా లేవు, కరెంటు లేదు. అయినా కూడా ప్రియ సహోదరులారా 10 మంది, 15 మంది, 20 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ ప్రాంతం నుండి గుంపులు గుంపులుగా ఆ విచారణలోనికి వచ్చి వాక్యాన్ని వినడం, 9 అయినా 10 అయినా కూడా లేవకుండా అక్కడే ఉంటూ వాక్యాన్ని విని వెళ్ళటం, ఆ వాక్యాన్ని విన్న తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది అని ప్రత్యేకంగా ప్రార్థనలు చేపించుకుంటూ, ఆ 2వ రోజు 3వ రోజు అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటే మాకు ఈ స్వస్థత జరిగింది, వాక్యాన్ని వింటూ ఉండగా ఈ స్వస్థత జరిగింది, మీరు పాడుతూ ఉండగా ఇలాంటి స్వస్థత జరిగింది అని వాళ్ళే సంతోషంగా సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరులు, ఈరోజు వాక్యము మనందరికీ కూడా ఎంతో ఊరటనిస్తుంది. వసతులు సరిగా లేకపోయినా కాలినడకన కూడా ప్రయాణం చేసి ఎంత కష్టమైనా నా దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటే, నేను విశ్వాసంలో బలపడితే ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది అనే దాహముతో వచ్చిన వారికి దేవుడు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తాడు. దేవుడు ప్రత్యేకంగా వారి విశ్వాసాన్ని గౌరవిస్తాడు, వారి విశ్వాసానికి తగినటువంటి న్యాయం చేస్తాడు అని ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే జనాలందరూ గుంపులు గుంపులుగా ఉన్నారంట. ఆ గుంపుల్లోనే చాలామంది చాలా ప్రాంతాల నుండి మూగవారిని, చెవిటి వారిని, గుడ్డి వారిని, ఇలాంటి వారందరినీ కూడా యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి ప్రార్థించారు అని వాక్యం సెలవిస్తుంది, ప్రాధేయపడ్డారు అని వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఎంతో దూరం నుండి వచ్చామయ్యా, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు, మీరు గొప్ప కార్యాలు చేస్తున్నారని, మిమ్మల్ని చూస్తే వాక్యం వింటే అద్భుతాలు జరుగుతాయని వచ్చామయ్యా, మా మీద కరుణ చూపండి అని ప్రాధేయపడినట్లుగా వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రియ సహోదరులారా, ఎవరైతే ఆయన మీద భారం మోపి ప్రత్యేకంగా నా దేవుడు నా కొరకు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు అనే విశ్వాసముతో వెళతారో తప్పకుండా వారి విశ్వాసానికి లేదా మన విశ్వాసానికి దేవుడు న్యాయం చేస్తాడు. ఎలాంటి న్యాయం అంటే ఈరోజు వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరులారా, ఇలాగ ప్రత్యేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో, వ్యాధులలో ఉన్న వారిని దేవుడు ఆ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి జనసమూహములో నుండి పక్కకు తీసుకుని వచ్చాడు అని, వారి పట్ల కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు అని, వారి కొరకు దేవుడు కొంత సమయాన్ని కేటాయించాడు అని, వారిని తాకి స్వస్థపరిచేంత వరకు దేవుడు వారిని వదిలిపెట్టలేదు అని ఈనాటి వాక్యము చాలా తేటతెల్లంగా మనకు తెలియచేస్తుంది. ప్రియ సహోదరులారా, చిన్నప్పటి నుంచి విశ్వాసంలోనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఎన్నో వాక్యాలు, ఎన్నో స్వస్థతలు మనం వింటున్నాం. యేసు ప్రభు వాక్యాన్ని వింటే స్వస్థత, యేసు ప్రభును చూస్తే స్వస్థత, దైవ సేవకులు బోధిస్తూ ఉంటే ఇది దేవుని వాక్యము, యాజకుల నోటిలో నుంచి వచ్చినది దేవుని మాట, యాజకులకు ఇచ్చినటువంటి అభిషేకముతో వారు మాట్లాడుతూ ఉండగా, బోధిస్తూ ఉండగా, వారు బోధించే ప్రతి మంచి బోధ దేవుని నుండి వచ్చినది అని విశ్వసించిన వారికి తప్పకుండా అద్భుతాలు జరుగుతాయండి, తప్పకుండా స్వస్థత జరుగుతుంది. ప్రియ సహోదరులారా, నేను ఒక రిట్రీట్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు, నేను పూజ చేసినప్పుడల్లా పూజ ముగించుకోగానే ఒక ఆమె ప్రత్యేకమైనగా ఎంతమంది జనం ఉన్నా కూడా వచ్చి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు ఆమె బాధ నాకు చెప్పుకోలేదు, కానీ ఒక 5-6 వారాల తర్వాత ఆమె వచ్చి, అయ్యా మీ హస్తాలు నా మీద పడగా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. ఏమిటమ్మా అంటే, సుమారుగా 9-10 నెలల నుండి నా శరీరం అంతా కూడా దురద, అలర్జీ అంతా కూడా పుండ్లతో
నేను దురదతో గీకడం ద్వారా పుండ్లు అయిపోయాయ్యా, చాలా నొప్పి బాధతో ఎవరితో చెప్పుకోవడానికి, కనీసం మీతో చెప్పుకోవడానికి కూడా నాకు బాధగా ఉంది, చెప్పుకోలేకుండా ప్రతిసారి వచ్చి మీతో బ్లెస్సింగ్ తీసుకుని మీ కాళ్ళు దండం పెట్టుకుని వెళుతూ అయ్యా మీరే నన్ను స్వస్థపరచాలి అని ప్రార్థన చేస్తూ మీరిచ్చినటువంటి ఆ తైలాన్ని ఆ గాయాలకు రాసుకుంటున్నానయ్యా. 4-5 వారాల్లోనే నా శరీరం అంతా మంచిగా ఒక నూతన బిడ్డ ఉన్నట్లుగా మారిపోయిందయ్యా, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అని ఆమె సాక్ష్యం చెప్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీ వింటున్నది దేవుని వాక్కు. సేవకుల ద్వారా కూడా నన్ను దీవిస్తావు దేవా, నన్ను దీవించు అని ప్రత్యేకంగా ప్రార్థన నీ వ్యాధులను, నీ బాధలను, నీ సమస్యలను తొలగిస్తుంది. చాలాసార్లు మనం గుడికి వెళుతూ ఉంటాం. ఒక్కొక్క గురువు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటాం, ఎంతసేపు వినాలి, ఈయన వస్తే ఏం చెప్తాడు, ఈయన వస్తే గుడికి రాను, ఈయన ఇంకొక ఆయన వస్తే నేను వాక్యాన్ని వింటాను అని రకరకాల ఆలోచనలతో మనం నిండిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, యాజకుల నోటిలో నుంచి వస్తున్న ప్రతి మాట దేవుని మాటే. అది విశ్వసించిన వాళ్ళకి తప్పకుండా దాని బహుమానం లభిస్తూ ఉంది. నల్లవాళ్ళైనా పొట్టివాళ్ళైనా, ఈ కులమైన ఆ కులమైన, వాళ్ళ నోటిలో నుంచి వచ్చిన మాట మాత్రం దేవుని వాక్కుగా మనమందరం కూడా విశ్వసించాలి. అందుకని ప్రియ సహోదరు, ఈరోజు ఎంతోమంది వారి వారి యొక్క కుగ్రామాల నుండి కాలినడకన ఈ వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్న వారిని తీసుకుని వచ్చి ఆయన దగ్గర ఉంచి అయ్యా మా మీద కరుణ చూపండి అని ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు. వెంటనే దేవుడు వారి మీద కరుణ చూపాడు. వారి త్యాగానికి గాను, వారి విశ్వాసానికి గాను దేవుడు ఇన్ని వేల మంది ఉన్నప్పటికీ వారందరిలో నుండి వీళ్లను ప్రత్యేకంగా ఒక స్థలం వైపు తీసుకుని వచ్చి సమయాన్ని కేటాయించి వారి కొరకు ప్రార్థించి ఆ వ్యాధులను స్వస్థపరచను. ఈరోజు ప్రియ సహోదరు, నేను ఎప్పుడు కూడా నమ్ముతాను, ప్రభు కొరకు మనం ఎంత దూరం వెళతామో, ప్రభు కొరకు మనం ఎన్ని త్యాగాలు చేస్తామో, ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు, సేవకులకు మనం ఎంతగా సహాయపడతామో, ఏ ఒక్కటి దేవుడు ఊరికినే ఉంచుకోడండి, వడ్డీతో సహా మనకు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు. మన విశ్వాసానికి తగిన వడ్డీ, మన మంచి క్రియలకు తగినటువంటి వడ్డీ, మన ఉదార స్వభావానికి తగినటువంటి వడ్డీ, పూర్తిగా ఆయన వడ్డీతో సహా మనకి నూరంతల ఆశీర్వాదాన్ని తిరిగి ఇస్తాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడల్లా, దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నప్పుడల్లా ఇది సాధారణమైనటువంటి సాంగ్యము కాదు, దేవుని యొక్క బలి. ఆ రోజు కడరాత్రి సమయంలో ప్రభు స్థాపించినటువంటి కడరా భోజనము, ఇది శ్రమల పాత్ర, ఇది ఆశీర్వాదకరమైనటువంటి దీవెన పాత్ర అని విశ్వాసముతో భక్తితో పాలు పంచుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు దానికి తగినటువంటి గొప్ప న్యాయాన్ని మనకు సమకూరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ దీవించబడాలి అని, ఈ పూజలో పాలు పంచుకుంటున్న మీ అందరి కుటుంబాలు దీవించబడాలని, మీ అందరి బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని, ఆ బిడ్డలు ఈ దేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా దేవుడు తన దేవదూతలను ఉంచి వారిని కాచి కాపాడాలి అని మీ అందరి కొరకు ఈనాటి దివ్య పూజా బలిని ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నాను. విశ్వసించిన మీకు, విశ్వాసముతో నిరీక్షణతో నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి జీవితంలో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు లైవ్ చాట్లో ఏమేమి మెసేజ్లు పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఈరోజు దివ్య పూజా బలిలో ఏ ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. మిమ్మల్ని పక్కకు తీసుకుని వచ్చి మీ ప్రత్యేకంగా మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేంత వరకు ఆయన మీతోనే ఉంటాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో, ఈ వాక్య పరిచర్యలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా.
ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి దేవా. ఒక్కొక్క బిడ్డలో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఉద్దేశాలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఈ బిడ్డల ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి. బలహీనులము, పాపులము, తెలుసో తెలియక పొరపాటు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం, తప్పిదాలు చేస్తూ ఉంటాము దేవా. మీ మంచి మనస్సుతో, ఉదార స్వభావంతో మమ్మల్ని క్షమించి మా పాపాలను బట్టిగాక మీ మంచితనము ద్వారా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క శారీరక మానసిక రోగాలను తొలగించండి. మా కుటుంబ సమస్యలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య సఖ్యత లేని సందర్భాల్లో సమాధానముతో మమ్మల్ని దీవించండి దేవా. మేమందరం కూడా ఒకరినొకరు మన్నించుకుంటూ, క్షమించుకుంటూ, పశ్చాత్తాపపడుతూ సంతోషంగా సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు ఈ బిడ్డలు ఏ ఉద్దేశాలు నెరవేరాలని, ఏ కార్యాలు నెరవేరాలి అని, ఏ తలంపులు నెరవేరాలని, ఏ గొప్ప కార్యాలు జరగాలి అని ఈ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో అవన్నీ మీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రభా. మీరు ఏ విధంగానైతే ప్రత్యేకమైనటువంటి వ్యాధి బాధలతో వచ్చిన వారిని పక్కకు తీసుకుని వెళ్ళి కొద్ది సమయాన్ని కేటాయించి వారిని ప్రత్యేకంగా దీవించి పంపించారో, ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని, అద్భుత కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మాకు ఎంత ఉన్నా మీరు లేకపోతే కొరతే ప్రభా. మాకు ఎంతమంది ఉన్నా మీ దీవెన, మీ కృప, మీ ఆశీర్వాదం మీరే లేకపోతే ఏమీ సాధించలేం ప్రభా. ఈ సత్యాన్ని తెలుసుకుని దినదినము విశ్వాసంలో బలపడి మీ చిత్తానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మా విశ్వాసాలను బలపరచమని, దినదినము ప్రభా మేము మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మాలో మంచి మానవత్వము, ఉదార స్వభావము, మంచి విశ్వాసము, మీ యందు భయభక్తులు, మీ వాక్యానుసారం జీవించే మంచి యోగ్యతను మా అందరికీ దయచేయమని, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ పని చేస్తున్నారో ఆ పనులన్నిటిని కూడా గొప్పగా దీవించి వారి దారి ప్రయాణంలో కూడా తోడుగా ఉంటూ క్షేమంగా ఈ బిడ్డలందరినీ కూడా కుటుంబ సమేతంగా దీవించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమును కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు
నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ప్రత్యేకమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరి మీ కుటుంబంలో, మీ జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, శ్రమలన్నీ కూడా తొలగిపోయే ఓ పవిత్రమైనటువంటి సమయం. అందరూ కూడా మోకరించి భక్తి విశ్వాసాలతో, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం.
నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, బాధల్లో, కష్టాల్లో, శ్రమలో ఉన్న వారందరినీ దీవించమని, ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచమని, విదేశ ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. లైవ్ చాటులో వారి యొక్క ఉద్దేశాలు తెలియజేసిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకమర్చుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి ఈ ప్రత్యేకమైన ఉద్దేశాలను సమర్పిస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయండి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు, అన్నికుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని రక్షించడానికి లోకానికి ఇమ్మానువేలు దేవుడిగా వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగా రూపొంది మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.